హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణ జాతరల గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ జాతరలో ఒకటి పుల్లూరు బండ జాతర. ఈ పుల్లూరు బండ జాతర సిద్దిపేట జిల్లా, సిద్దిపేట మండల కేంద్రంలోని పుల్లూరు అనే గ్రామంలో జరుగుతుంది. ఇది సిద్దిపేట టౌన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పుల్లూరు బండ జాతర మాఘ అమావాస్య రోజు మొదలవుతుంది. మాఘ అమావాస్య రోజు జరుగుతుంది. ఇది ఈ పుల్లూరు గ్రామ పరిధిలోని అప్రాక్సిమేట్లీ 94 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఒక బండపై వెలిసి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామికి ఈ జాతర నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే పుల్లూరు బండ జాతరలో కొలువై ఉన్నటువంటి దేవుడు ఎవరంటే లక్ష్మీ నరసింహస్వామి. ఈ బండపై కొలంలో 4 గుండాలు ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి చిన్న గుండం, తర్వాత పాలగుండం, నీటి గుండం, జీడి గుండం అనేటటువంటి 4 గుండాలు ఉంటాయి ఈ బండపై. ఇక్కడ ఉన్నటువంటి వీటిలో ఎలాంటి కాలంలోనైనా, అంటే ఎండాకాలము, వానకాలం, చలికాలం అని ఎలాంటి పరిస్థితిలోనైనా ఇక్కడ నీరు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇది మాత్రం ఎండిపోదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ స్నానమాచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు. ఈ వేలాది మంది భక్తులు వచ్చి అంగరంగ వైభవంగా ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ ప్రత్యేకత ఏంటంటే ఇంత పెద్ద 94 ఎకరాలు, ఆల్మోస్ట్ ఇంకా అక్కడ స్థానికుల వివరాల ప్రకారంగా 100 ఎకరాలు ఉండొచ్చు అని కూడా చెప్తుంటారు. ఇంత పెద్ద బండరాయి కలిగినటువంటి గుట్ట, దీనిపై లక్ష్మీ నరసింహస్వామి వెలిసినాడు. ఇది చాలా మహిమ కలిగినటువంటి దేవునిగా చెప్తారు ఇక్కడ స్థానికులు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.